హై వ్యూవర్స్, నాకు ఎంతో ఇష్టమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ఈరోజు పొలిటీషియన్స్ చేతుల్లో అత్యంత వరస్ట్గా తయారైన డిపార్ట్మెంట్ కూడా అదే. సిన్సియర్గా ఉన్నటువంటి వాళ్ళు డ్యూటీ చేయలేక అలా అని చెప్పేసి జాబ్ మానేయలేక అల్లల్లాడిపోతూ ఉన్నారు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇక పశ్చిమ బెంగాల్కి సంబంధించి చెప్పాలంటే సీరియస్లీ ఈరోజు అక్కడ ఉన్నది పోలీసుల బానిసలు కూడా నాకు అర్థం కావట్లేదు. సీరియస్లీ ఆ రోజు ఇందిరాగాంధీకి సంబంధించి ఆమె సెక్యూరిటీ ఉన్నటువంటి సిక్కులు ఆమెను చంపేశారు. ఎందుకు? వారి మతానికి సంబంధించి స్వర్ణ దేవాలయానికి సంబంధించి అపవిత్రం చేసిందని చెప్పేసి. నేను సపోర్ట్ చేయట్లేదురా బాబు, వాళ్ళు చేసిన ఘోరమైన తప్పు అసలు అది. ఎందుకు? అక్కడ ఉన్న టెర్రరిస్టులని ఆ రోజు పట్టుకోవాలంటే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా అందుకే బూట్కాలు తెలిపారు. ఇంకా సైన్యం మన సైనికులే కదా, దానిని కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఆమెను దారుణంగా చంపేశారు. అలాంటప్పుడు ఈ మమతా బెనర్జీ ఎన్నిసార్లు చంపాలి? ఇదే మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని ఘోరాతిఘోరంగా కించపరుస్తూ ఎన్నోసార్లు మాట్లాడింది. పవిత్రమైనటువంటి గంగనది జలాన్ని ఘోరాతిఘోరంగా బురదనీరు అంటూ ఘోరంగా మాట్లాడింది. కొన్ని వందల సార్లు హిందూ మత విశ్వాసాలని తక్కువ చేస్తూ తోలనాడుతూ ఎన్నోసార్లు మాట్లాడింది. ఇక 3MC వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళైతే బోల్డ్ ఎంతమంది అటువంటి వాళ్ళు అయితే వరస్ట్గాళ్ళు. వాళ్ళు ఎన్నైనా హిందూ దేవుల గురించి, హిందూ ఆచారాల గురించి, హిందువుల గురించి మాట్లాడవచ్చు. శర్మిష్ఠ పనోలి అని చెప్పేసి లా స్టూడెంట్, పూణేలో లా చేస్తుంది, తను వచ్చి గురుగ్రామ్. ఆమె దగ్గరికి పోలీసులు వచ్చారు. ఎవరు అంటే వెస్ట్ బెంగాల్ పోలీసులు. ఎందుకు వచ్చారు ఏంటి అంటే, కలకత్తాలో కేసు నమోదైంది. ఒకటి కాదు, చాలా కేసులు నమోదు. ఎవరు పెట్టారు? ముస్లిమ్స్ పెట్టారు. ఎందుకు పెట్టారు? కొద్ది రోజుల క్రితం ఇదే శర్మిష్ఠ ఒక వీడియో పెట్టాను. దాని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు వీడియోలో ఏవో పెట్టింది. ఆ వీడియో కింద ఒక పాకిస్తానీ మహిళ, పాకిస్తానీ అమ్మాయి, మన దగ్గర కూడా టీడీపీ చెందినటువంటి ఒక అమ్మాయి ఇలాగే రామాయణ మహాభారతాలకు సంబంధించి మేము పట్టించుకోము, మేము రాజ్యాంగం పట్టించుకుంటాం, అదినది అంటే ఆమె పార్టీ సస్పెండ్ సవతలు పడేశారు. సో ఈ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో ఎక్కడన్నా మీరు ఏదైనా పోస్టులు పెట్టేటప్పుడైనా లేదా ఎక్కడైనా రెస్పాండ్ అయ్యేటప్పుడైనా కొంచెం కేర్ఫుల్గా ఉన్నాడు. ఈ అమ్మాయి వచ్చేసి అలా వీడియో పెట్టింది. దాని కింద వచ్చేసి పాకిస్తాన్ చెందినటువంటి ఒక యువత వచ్చేసి అసలు పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం చేయడం తప్పు, అది ఇదని హడావుడి చేసింది. ఆపరేషన్ సింధూర్ చెందినటువంటి ఆ వీడియో ఈ అమ్మాయి పెట్టింది. దానికి అప్పుడు పెహల్గామ్లో ఎంతమందిని చంపింది, హిందువులా కాదని చెప్పి అడిగి మరీ చంపింది, అది చెప్తూ కొన్ని తనకు అనిపించినవి చెప్పింది. బట్ అది కొంతమంది వచ్చేసి అపోజ్ చేస్తూ కరెక్ట్ కాదు, మన భారతదేశంలో ఉన్నాం, ఏంటి ఆ కామెంట్లు ఒక మతాన్ని టార్గెట్ చేసినట్టుంది, అది నిజంటే అవునా సరే అట్టయితే క్షమించండి, నేను నా వేలో ఆలోచించి చెప్పున్నాను, బట్ అది మీకు నచ్చట్లేదు కదా, సరే అట్టయితే తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పేసి తీసేసింది. ఆ మూమెంట్లో బాలీవుడ్లో కూడా గట్టిగా మాట్లాడింది. బుద్ధు అసలు ఏం చేస్తారు, అసలు వాళ్ళు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు, అదని ఇదని చెప్పి. నిజమే, బాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎంతమంది నోరిప్పారండి? అండ్ పెహల్గామ్లో హిందువులను 26 మందిని దారుణంగా చంపితే ఎంతమంది నోరిప్పారండి? అండ్ మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ నోరిప్పిన వాళ్ళు? సీరియస్లీ మన పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ, ఆపరేషన్ సింధూర్ తర్వాత కానీ మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఓపెన్గా చాలా చోట్ల మేమంతా భారతీయులం అంటూ, ముందు దేశం అంటూ మాట్లాడితే, మణిపూర్లో క్రైస్తవుల్ని హిందువులు చంపారు, అందుకే హిందువుల్ని ఆ ముస్లిమ్స్ చంపారు అనేసి పిచ్చగా కొంతమంది క్రైస్తవులు సైలెంట్ ఉండటం లేదా పోస్టులు వైరల్ చేయడం ఇలా చేశారండి కొంతమంది. ఏదో రోజు వీళ్ళ కూడా తీసుకెళ్ళి మొత్తం జైలు వేయటం ఖాయం. సో విషయం ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి అపాలజీ చెప్పింది, ఆ వీడియో కూడా తీసేసింది. హిందువులకు సంబంధించి, హిందూ దేవులకు సంబంధించి, హిందూ మత విశ్వాసాలకు సంబంధించి, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి విమర్శించినటువంటి క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, కమ్యూనిస్టులు కానీ ఎంతమంది నాయన క్షమాపణలు చెప్పటం కావచ్చు, వీడియోలు తీయటం చేసిన వాళ్ళు ఇప్పటికే మన దగ్గర ఈ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు అంటూ కొంతమంది పాస్టర్ల ముసుగులో ఉంటూ ఘోరంగా హిందూ దేవులని, తర్వాత హిందూ విశ్వాసాలని ఎంత దారుణంగా మాట్లాడతారు. అసలు కేసులు బొక్కండు ఏముండవు, అసలు వాళ్ళని వదిలిపెడతారు ఎందుకులే అని చెప్పేసి. అదేంటంటే ఓట్లు పోతాయి అని చెప్పేసి పాలకులు సిగ్గుండాలి వీళ్ళకి. సో విషయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు సీరియస్గా. ఏ అమ్మ మమతా బెనర్జీ, నువ్వు కానీ నీ పార్టీలో వాళ్ళు కానీ ఎన్నిసార్లు హిందువుల గురించి, హిందూ దేవుల గురించి, హిందూ విశ్వాసాల గురించి నీచగా తప్పుగా మాట్లాడారు. ఆ రోజు మాత్రం మేము నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ రోజు కేసులు పెడితే ఎవడు పట్టించుకోడు, అసలు కేసే తీసుకోరు. ఈరోజు ఒక మతానికి సంబంధించి ఆ అమ్మాయి తొందరపడిందో లేదన్నప్పుడు ఆ అమ్మాయి కరెక్ట్గా అనుకున్నా మిగతా వాళ్ళకి నచ్చలేదనో క్షమాపణ చెప్పింది, వీడియో కూడా తీసేసింది. అటువంటి అమ్మాయిని 1500 కిలోమీటర్ల కలకత్తా నుంచి ఏకంగా నువ్వు గురుగ్రామ్ వెళ్ళేసి అక్కడ అరెస్ట్ చేస్తావా అని చెప్పేసి రెస్పాండ్ అయిన ఒకే ఒక్కడు మన పవన్ కళ్యాణ్ అండి.
ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక సినీ యాక్టర్గా కావచ్చు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కావచ్చు, ఒక భారతీయుడు కావచ్చు, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతున్న విధానం ప్రతి నాకు నచ్చుతుంది. వీడియో క్లోజ్ చేస్తాను, మరలా చెప్తాను చూడండి. ఆ అమ్మాయికి సంబంధించి బెయిల్ అప్లై చేద్దామని సరే బెయిల్ ఇవ్వాల. ఆ పశ్చిమ బెంగాల్ కోర్టులు కూడా అనకూడదు, కానీ సిగ్గేస్తా నాకైతే. అసలు ఎంత వరస్ట్గా ఉన్నారంటే మన దేశంలో ప్రతి డిపార్ట్మెంట్లో ఎదవలు ఉన్నట్టు ఈ జ్యుడిషియల్ సిస్టంలో కూడా కొంతమంది చేసే దిక్కుమలిన పనుల వల్ల ఆ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతూ ఉంది. ఇంకొంతమంది ఉంటారు పవిత్రమైనటువంటి జడ్జిలు, వారి వల్ల విశ్వాసం పెరుగుతూ ఉంది. విషయం ఏంటి, ఇప్పుడు బెయిల్ ఇవ్వకుండా జ్యుడిషియల్ రిమాండ్కి పంపారు. ఎంత దారుణం అసలు. ముస్లింలకు సంబంధించో క్రైస్తవులకు సంబంధించో ఉన్న విషయాన్ని చెప్పినా సరే మా మతం జోలికి రావద్దు, మా విశ్వాసం జోలికి రావద్దు, మేము చూసుకుంటాం అని వాళ్ళు అంటారు. హిందువుల జోలికి రావచ్చు, హిందూ దేవుల గురించి మాట్లాడవచ్చు, నీకు ఏమీ తెలియకుండా అడ్డదిడ్డంగా వాగవచ్చు. అదే మేము ప్రూవ్ చేసుకోవాలి నువ్వు అన్నదానికి సంబంధించి. ఏం బతుకులు రా బాబు అసలు మీ. అండ్ సిగ్గేస్తుంది నిజంగా. భారతదేశంలో మెజారిటీ ఉన్నటువంటి హిందువులు నిత్యం ఏదో ఒక విధంగా వేధింపులకు గురవుతున్నారు, నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారు, నిత్యం వెళ్ళి కేసులు పెడతాం సరే తీసుకోకపోతే ఇది ఏ దేశంరా ఏంటని చెప్పేసి వెతుక్కోవాల్సి వస్తూ ఉంది. మరలా చెప్తున్నా, ఏదో ఒక రోజు మమతా బెనర్జీ అనుభవించే ఆ బాధ ఉండిద్ది, ఆ నరకం ఉండి చూశారు. తప్పు చేశాను భగవంతుడు అని చెప్పేసి వేడుకోవాలి. ఐఆమ్ షూర్ తను మమతా బెనర్జీ అయితే కాదు, మమతా ఖానో లేదన్నప్పుడు మమతా జార్జో సంథింగ్ లైక్ దట్ అని నాకైతే అనిపిస్తుంది. నేను ఏ బుర్రని తక్కువ చేయట్లేదు నాయన. ప్రతి మతంలో మంచి చెడ్డ ఉంటారు చూసారా, అలా ఈ భారతదేశంలో కూడా మంచి చెడ్డ ఉంటారు కదా. అందులో చెడ్డ లిస్ట్ కానీ తీస్తే ఫస్ట్ ప్లేస్లో మమతా బెనర్జీ, ఆ టీఎంసీ ఇంకొంత వరస్ట్గానే ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ ఆ గట్స్ని మెచ్చుకోవాలి. మన బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి చేసినప్పుడు రెస్పాండ్ అయ్యాడు, భారతదేశం సనాతన ధర్మానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నాడు. మరలా చెప్తున్నా, గతంలో కూడా చెప్పాను, భారతదేశంలో సౌత్ ఇండియా నుంచి కనుక ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరైనా ఉన్నారు అంటే ఎన్డీఏలో భాగంగా ఒక అభ్యర్థి నించోబెట్టాలంటే పవన్ కళ్యాణ్ అవుతాడు. కావాలంటే చూడండి.